స్పిరిట్ మార్కెటింగ్ ఏం అర్థం కావాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడాలమో. లెట్స్ గో టు ద వీడియో. అసలు ఇంత సడన్ గా మోషన్ పోస్టర్ ఎందుకు రిలీజ్ చేసిండు? క్యాలిక్యులేటెడ్ మూవ్ లేదంటే ఇంతకన్నా పెద్దది ఏమైనా ప్లాన్ చేశాడు? ఇదైతే మిస్టేక్ కాదు మో, ఒక స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సో దాన్ని డివైడ్ చేద్దాం. మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్, అంటే ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ఎందుకు రిలీజ్ చేసిండు. డేట్ టైమ్ చూసి రిలీజ్ చేస్తే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు ఆడియన్స్. బట్ అట్లా కాకుండా అనౌన్స్మెంట్ ఏది లేకుండా సడన్ గా డ్రాప్ చేసిరు అనుకో, ఇమీడియట్ గా సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది. ఇమీడియట్ బజ్ అనేది స్టార్ట్ అవుతుంది, టాకింగ్ రియాక్షన్స్ వస్తాయి, రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ మన సెకండ్ పాయింట్ వచ్చేసి నైట్ ఈజ్ నాట్ ఏ ర్యాండమ్ టైం. రాత్రి ఎందుకు రిలీజ్ చేసిండు? నైట్ రిలీజ్ ఈక్వల్ టు హార్డ్ కోర్ ఆడియన్స్. మా కాంపిటీషన్ ఏమి ఉండదు, అదర్స్ న్యూస్ కూడా దీన్ని డామినేట్ చేయలేవు. సో మార్నింగ్ లేచే వరకు ఫ్రెష్ గా ఒక ట్రెండ్ అనేది సెట్ అవుతుంది. సో అందరూ దీనికి అలవాటు అయిపోతారు. ఇంత సడన్ గా రావడం వల్ల వేరే మీటర్ కి అంత తొందరగా డిస్ట్రాక్ట్ గారు అన్నట్టు. మన నెక్స్ట్ పాయింట్ వెళ్ళే ముందు మన ఛానల్లో మూవీ రిలేటెడ్ అన్ని అప్డేట్స్ అండ్ రివ్యూస్ కూడా వస్తాయి. సో కొంచెం సపోర్ట్ చేయండి. నా థర్డ్ పాయింట్ వచ్చేసి వంగాస్ ప్యాటర్న్ ఈజ్ డిఫరెంట్. అంటే ఇదేం కొత్త కాదు వంగకి. సింపుల్ గా చెప్పాలంటే వంగా డస్ నాట్ సెల్ మూవీస్, హీ క్రియేట్ ఈవెంట్స్. అండ్ మన ఫోర్త్ పాయింట్ వచ్చేసి బ్రేక్ డౌన్. విజువల్ లాంగ్వేజ్ తోని ఆ పోస్టర్ మనకి ఏం చెప్తుంది అని చూద్దాం. కోర్స్ ఫస్ట్ ఆ పోస్టర్ చూడగానే ప్రభాస్ అనే వీకి కలిగిపోతాయి. చేతిలో గ్లాస్, సిగారు, ఆ బాడీ అండ్ ఆ బ్యాండేజెస్. సో ఇవన్నీ చూస్తుంటే సో ఈ మూవీ మొత్తం ఒక ఇంటెన్స్ ట్రామాతో ఉంటుంది అని మనకు ముందే సిగ్నల్ ఇచ్చేసిండు. అండ్ ఆ మందు సిగరెట్ అనేది స్టైల్ కోసం కాదు, ఆపుకోలేని కోపాన్ని, బాధని దాచుకోనికి అట్లా యూజ్ చేసిరు అన్నట్టు. అసలు పాయింట్ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ వీళ్ళిద్దరికి పెళ్లి అయిపోయింది. ఒక దిక్కేమో సెల్ఫ్ డిస్ట్రాక్షన్ లెక్క ప్రభాస్ అన్న, అండ్ ఇంకొక దిక్కేమో ప్రశాంతంగా ఉన్న హీరోయిన్. సో అందుకే అన్న ఇది నార్మల్ యాక్షన్ ఫిలిం ఉండదు, కాంప్లెక్స్ క్యారెక్టర్స్ తో ఉంటుంది. మన ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి అసలు ఆ పోస్టర్ ఏం చెప్తుంది? పోస్టర్ లో మనకి చెప్పే కంటెంట్ కంటే కూడా అది కన్వే చేసే సైలెన్సే ఎక్కువ ఉన్నదేమో. అండ్ మన సిక్స్త్ పాయింట్ వచ్చేసి వై వంగా డోంట్ కేర్ అబౌట్ సేఫ్ సినిమా. సింపుల్ గా వంగా ఆడియన్స్ ని డివైడ్ చేస్తాడు, అది కావాలని చేస్తాడు ఆన్ పర్పస్ లా. అండ్ కాంట్రవర్సీ ఈక్వల్ టు ఫ్రీ ప్రమోషన్. అది హేట్ అయినా ప్రైజ్ అయినా బోత్ ఆర్ హ్యూజ్ రీచ్. ఆడియన్స్ రియాక్షన్ ప్లస్ ఇండస్ట్రీ బజ్. ఆల్రెడీ ఫ్యాన్స్ అనేది చాలా ఎక్సైట్ అయిపోయారు. అండ్ ఇప్పటి నుంచి వెళ్ళి కాచుకొని కూర్చుంటారు, ఎప్పుడు అప్డేట్ వస్తుందా, ఎప్పుడు చూద్దామా అనే ఆతృత వాళ్ళ దగ్గర మొదలవుతుంది. అండ్ న్యూట్రల్ ఆడియన్స్ కన్ఫ్యూజన్. ఆల్రెడీ డిబేట్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ మన ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అంటే మోషన్ పోస్టర్ సక్సెస్ కాగానే మూవీ సక్సెస్ అయినట్టు కాదు, బట్ వంగా మాత్రం సక్సెస్ఫుల్ గా మళ్ళీ కాంట్రవర్సీ స్టార్ట్ చేశాడు.